హల్లెలూయా. ఇదే 22వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 31వ వచనాన్ని చదువుదాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను. ప్రభు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పేతురు ఏమండి సామాన్యమైనటువంటి స్థలంలో లేడు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా, దేవాది దేవునిగా, దేవుని బిడ్డలారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి యేసు ప్రభుతో ఉన్నవాడు. 3.5 సంవత్సరాలు యేసయ్య సహవాసంలో ఎదిగినవాడు. దేవుని బిడ్డలారా యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే కళ్ళారా చూచినటువంటి వాడు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఏమంటే 5,000 మందికి పంచిపెట్టినప్పుడు పక్కనే ఉన్నాడు. తన చేతులారా పంచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపాంతర పర్వతం మీదకి వెళ్ళి ఆయన రూపాంతరపరచబడినప్పుడు దగ్గరుండి యేసు ప్రభు యొక్క మహిమను చూసినవాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఇన్ని ఆత్మీయమైన అనుభవాలు కలిగినటువంటి వాడు ఏమండి అంత మాత్రమేనా? ఒకానొక రోజున సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమండి మధ్యరాత్రిలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి మునిగిపోయే పరిస్థితులు వచ్చినాయి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు యేసు ప్రభు? పడవేసుకొచ్చాడా? లేదండి, నీళ్ళ మీద నడుచుకుంటూ అలలను త్రొక్కుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో పేతురు అడిగాడు, అయ్యా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడవడానికి నాకు అవకాశం ఇస్తావా అని అడిగినప్పుడు పేతురుతో ఏమన్నాడు యేసయ్య? లేచి నడువు అన్నాడు. హల్లెలూయా. ఆ మాట అనగానే పేతురు పడవ దిగాడు, దోణి దిగాడు. సముద్రం మీద యేసయ్యలాగా నడిచినోడు. మా వింటున్నారా? ఇన్ని గొప్ప కార్యాలు జరిగినట్టు ఎన్నో అద్భుతాలు చూస్తాడు. ఒకసారి వల వేయగానే ఏమంటే 2 దోణెలు మునిగేటని చేపలు పట్టినాడు. తన కల్లారా ఆశ్చర్యమైన కార్యాలను చూశాడు. ఎన్నో అద్భుతాలు తన కల్లారా చూడగలిగినోడు. చివరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు అంటే నాకు ఎవరో తెలియదని ముమ్మారు బొంకినాడు. చివరి కాలంలో దేవుని బిడ్డలారా యేసయ్యను విడిచిపెట్టి ఆయన అప్పగించిన పనిని విడిచిపెట్టి గోచి పెట్టుకుని మరలా వెళ్ళి చేపలు పడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏమండి ఎందుకని ఈ పేతురు జీవితం అంత ఉన్నతంగా ప్రారంభించబడిన ఈ బ్రతుకు ఎంత దిగజారిపోయిన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయింది? ఏమండి పేతురుని దేవుడు పిలిచినప్పుడు వలలో చేపలు పడుతున్నప్పుడు పిలిచాడు. హల్లెలూయా. ఆ సమయంలో లోపల లేనప్పుడు పేతురు దోణిలోనికి యేసయ్యే వచ్చి పేతురు యొక్క కళ్ళను తెరిచాడు. ఎలాగా? రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప పడకపోతే యేసయ్య అన్నాడు, పేతురు నీ కుడి ప్రక్కన వలై కొంచెం లోతులో నడిపించి వలై అనగానే వలలేయగానే 2 దోణెలు మునిగేటని చేపలు పట్టాడు. కళ్ళు తెరుచుకున్నాడు. అయ్యా నేను పాపాత్ముడు అయ్యా, నీ మాటకు లోబడలేను అయ్యా, నన్ను వదిలేసి వెళ్ళిపోయాని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అట్లా ప్రభువు దగ్గరికి వచ్చినాడు. చివరి సమయంలో ఎందుకని ఇలాగైపోయాడు? ఏమండి తన భక్తి చివరికి వచ్చేటప్పటికి ఎందుకని ఇట్లా దిగజారిపోయిన పరిస్థితుల్లోనికి దిగజారిపోయాడు? ఎందుకని తన విశ్వాసం సన్నగిలిపోయింది? ఈరోజు ప్రారంభంలో ఇప్పుడు నీ భక్తి బాగానే ఉంది. చివరి వరకు ఈ భక్తి ఇలా కొనసాగాలంటే ఇదిగో పేతురు చేసినటువంటి మిస్టేక్లు నువ్వు చేయకూడదు. పేతురు యొక్క భక్తి ఎందుకు దిగజారిపోయింది రోజు నేను మీతో మాట్లాడాలనుకున్నాను. పేతురు గారి యొక్క ఏమండి భక్తి జీవితం ఎందుకని పడిపోయాడు ఆత్మీయతలో? ఈ రాత్రి ప్రభు నీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ భక్తి జీవితంలో నువ్వు ఎన్నడూ పడిపోకూడదని, ఆత్మీయతలో దిగజారిపోకూడదని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు కూడా అదే అన్నాడు. సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి జల్లెడలు వేసి జల్లెడ పట్టాలనుకుందే, అయితే నీ విశ్వాసం తప్పిపోకుండా నేను నీ కోసం ప్రార్థన చేశాను అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో పేతురులో కలిగినటువంటి మార్పుకి కారణాలు మనం వినబోతున్నాం. మొదటి కారణం పేతురు ఏమండి మొట్టమొదటి కారణం చూడండి, మత్తయి సువార్త
మత్తయి శుభవార్త 16వ అధ్యాయము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, శ్రద్ధగా వినండి, యేసు ప్రభు ఇక్కడ తన శిష్యులందరితో చెప్తున్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువేస్తారు, నేను చనిపోతాను, 3వ రోజున తిరిగి లేస్తాను అని తన మరణమును గురించి యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నప్పుడు పేతురు ఏం చేయడం తెలుసా? ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగకుండును గాక అని యేసయ్యను గద్దించాడంట. ఎవరిని గద్దించాడు అమ్మా? అంతేనా? యేసయ్య పేతుని గద్దించినట్టుందా? పేతురే యేసయ్యను గద్దించినట్టుందా? అట్లేదండి. అబ్బా ఏంటి ఎంత గొప్ప మాట! పేతురు ఎవరిని గద్దించాడు అమ్మా? చెప్పట్లేదండి. ఆ మాట చెప్పడం మీకు ఇష్టం లేదా? పేతురు ఎవరిని గద్దించాడు? యేసయ్యను గద్దిస్తున్నాడు. ఏమని? ఊరుకో ప్రభా, నీకు తెలీదు, అలా జరగాల అది అస్సలు ఎన్నటికీ జరగకూడదు. ఎట్లా జరగడం ఏంటి? నీకు తెలియక మాట్లాడుతున్నావు అన్నట్టుగా పేతురు యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. మరి యేసయ్య ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము. హల్లెలూయా. నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు తలంచక ఉన్నావన్నాడు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. పేతురు తన ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి మొదటి కారణం ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. మనుషుల సంగతుల మీద దృష్టి పెడుతున్నాడు, దైవ కార్యాల మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తాన్ని చూడలేకపోతున్నాడు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో మానవ రూపంగా ఆలోచించడం మొదలెట్టాడు. ఇది ఎందుకు ఇలా జరిగింది? నేను ఇంత భక్తి చేస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను ఏది తక్కువ చేయట్లేదు, నాకే ఎందుకు ఇలాగా జరిగిందని ఆలోచిస్తారు కొంతమంది. అలా కాదండి. నీకు ఏదైనా ఒక కీడు జరిగిందా, ఆ కీడు వెనక దేవుని యొక్క హస్తం ఉంటుంది, కీడు వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది. అది నువ్వు తలంచాలా. పేతురికి ఆలోచన లేదు. యేసు ప్రభు ఏమో, నేను అక్కడికి వెళ్తాను, ప్రధాన యాజకులు నన్ను పట్టుకుంటారు, శాస్త్రులు పట్టుకుంటారు, నన్ను కొడతారు, కొరడాలతో కొడతారు, నన్ను సిలువేస్తారు, చచ్చిపోతాను, 3వ రోజున లెగిస్తానంటే అక్కడ దేవుని చిత్తాన్ని చూడలేకపోతున్నాడు. పై కనబడే శ్రమల వైపు చూసి అది మనకెన్నడూ కలగకుండును గాక అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని చిత్తంలో శ్రమలు కలుగుతాయంటే ఒప్పుకోలేకపోతున్నాడు. శ్రమలకు భయపడుతున్నాడు, కష్టానికి భయపడుతున్నాడు. లేదు బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే శ్రమలను చూసి, కష్టాలను చూసి భయపడతావో అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోవడం స్టార్ట్ అయ్యవని అర్థం. హల్లెలూయా. కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ బాగున్నప్పుడే భక్తి చేస్తారు. వాళ్ళు అన్నీ బాగుండాలా, అంతా బాగా జరగాల. ఏమండి, దేవుని నమ్ముకున్నామా, జబ్బు తగ్గిందా, స్థలం కొన్నామా, పొలం కొన్నామా, ఇల్లు కట్టామా, ఇంటి మీద ఇంకో ఇల్లు వేసామా, అప్పులు తీరాయా, అప్పుడు ఆయన దేవుడు. హల్లెలూయా. లేదా దేవుని నమ్ముకున్నామా, శ్రమ కలిగిందా, శోధన కలిగిందా, వామ్మో ఈ దేవుని నాకు వద్దమ్మో, అప్పుడే ఆ జీవితమే బాగుంది తల్లో అని దండం పెట్టి దేవుణ్ణి వదిలేసి వాళ్ళు లేరా? అన్నారండి. హల్లెలూయా. అది కాదు ప్రభు, అది కాదు చెప్తుండా. దేవుని చిత్తంలో నీకు కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి, కష్టం కలిగిద్ది, నష్టం కలిగిద్ది. దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంటుంది. అది నువ్వు చూడగలగాల. పేతురు అది చూడలేకపోతున్నాడు. దేవుని ప్రణాళికలను చూడలేకపోతున్నాడు. మనుషుల సంగతులను ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా అది నీకెన్నడూ కలగకుండును గాక, అది నీకు దూరమగును గాక అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం ఇదే. ఈరోజు ప్రభువుని నమ్మిన నీకు నాకు శ్రమ కలిగిద్ది. ఉదయకాల సమయంలో వాక్యంలో నేను చెప్పాను,
యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రభువులోకి వచ్చావా, నీ భుజం మీద సిలువ ఉండాలా. ఏముండాలా? సిలువ. సిలువలో శ్రమలు ఉన్నాయి, సిలువలో అవమానాలు ఉన్నాయి, సిలువలో కొరడా దెబ్బలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, పచ్చి పుండ్లు ఉన్నాయి, సిలువలో ఎవరిని ముఖం మీద ఉయ్యబడిన ఉమ్ములు ఉన్నాయి. హల్లెలూయా. హేళనకరమైన మాటలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఎత్తుకోకపోతే నువ్వు దేవునికి పాత్రుడు కాదు. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ నేను కలగకూడదు, నా యొక్క నా బాట పూల బాట కింద ఉండాలనుకుంటే అది కాదు, అది నిజమైన భక్తి కాదు. స్తోత్రం చెప్పండి. పేతురు అది కోరట్లేదు. ఇక్కడే తన యొక్క ఆత్మీయత దిగజారిపోవడానికి మొట్టమొదటి బీజం ఇక్కడ పడింది. అందుకే యేసయ్య అన్నాడు, సాతానా పో నా వెనక్కి అన్నాడు. అంటే సాతాను ఎప్పుడు ఎంటర్ అయింది పేతురులో? ఇది ఇక్కడ. నువ్వు ఎప్పుడైతే శ్రమలకు భయపడి, శ్రమలకి ఎవరిని లొంగకుండా, శ్రమలను నువ్వు ఎదుర్కోకుండా దేవుని చిత్తానికి దూరం అవ్వాలని చూస్తావో అప్పుడు సాతాను నిన్ను కోరుతుంది, సాతాను నిన్ను పట్టాలని చూస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రెండవ మాటని చెప్తున్నాను దేవుని బిడ్డలారా. చూడండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 29 నుంచి 31 వచనాల వరకు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 29వ వచనం నుండి. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి, నేటి రాత్రి కోడి 2 మార్లు కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదు అని. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పేతురు యొక్క జీవితం ఎలా ఉందంటమ్మా? ఇదిగో ప్రార్థనలు అంటేనేమో, ప్రభువా నీతోనే నా బ్రతుకు, నీకోసం చావనైనా చేస్తా, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదంటాడు. ప్రార్థన నుంచి బయటికి వెళ్ళగానే ఆయన ఎవడో నాకు తెలియదు అంటాడు. ప్రార్థనలు ఉన్నప్పుడు ఏమంటాడు? ప్రార్థనలు ఉన్నప్పుడు ఏమంటాడమ్మా? నువ్వే నా గుండెకాయ అంటాడు. బయటికి వెళ్ళినాక ఆయన ఎవడో నాకు తెలియదు అంటాడు. ఆయన అసలు నేను చూడనేసుకోలేదు అంటాడు. ఏమండి దేవుని బిడ్డలారా, వింటున్నారా? అంటే పేతురు యొక్క ఆలోచనలో ఏం లేదు చెప్పండి, ఏం లేదు? స్థిరత్వం లేదు, ఒక సమర్పణ కలిగినటువంటి భక్తి లేదు. ఏమండి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో స్థిరత్వం లేదు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి ఏమండి నోటుకొచ్చిన మాటలల్లో పలికి బయటికి వెళ్ళాక మర్చిపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కూలబడిపోతావు, పతనమైపోద్ది నీ ఆత్మీయ జీవితం. దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా విన్నావా? ఏదైనా నీ నిర్ణయాల్లో మార్పు కలగకూడదు, ఏది ఏమైనా నీ నిర్ణయాలు మారకూడదు. దేవుని విషయంలో, భక్తి విషయంలో, ప్రభు విషయంలో మారడానికి వీలు లేదు. కానీ పేతురు గారి నిర్ణయాలు అలా లేవు. యేసయ్య ఏమన్నాడు? అయ్యా నీ కొరకు చావనైనా చేస్తా, జైలుకైనా పోతా, కానీ నిన్ను ఎరగనని నేను మాత్రం చెప్పనన్నాడు. చిన్న పిల్లలు వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కానీ ఊకో, ఆయన కూడా నాకు తెలియదు. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా? మా ఈరోజు దేవుని కొరకు చెప్పడానికి, నేను ఆయన బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా, భయపడుతున్నావా? అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోతున్నావా అని అర్థం చేసుకో. వింటున్నారా బిడ్డలారా? నువ్వెక్కడికైనా వెళ్ళినప్పుడు నేను యేసయ్య బిడ్డను, నేను నా ప్రభువు, ఆయన నా దేవుడు, ఆయన లేకపోతే నేను లేనని నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాల. స్తోత్రం చెప్పండి. అలా చెప్పలేకపోతే, అలా చెప్పలేని జీవితం నీకు ఉంటే ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోవడానికి అదొక కారణం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇక్కడే మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అమ్మ ఏమి ఎక్కువ? కొంతమంది ఓవర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఓవర్ చేస్తూ ఉంటారు, మనుషుల ముందు గొప్పలు చెప్తూ ఉంటారు, ఇంకా డబ్బా కొడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏమండి పోనీ అది మాటల్లోంచి చేతల్లోకి వస్తుందంటే మాటల్లోనే కనబడుతుంది. మాటల్లో గాల్లో కోటలు కడతారో భూమి మీద నిలబడరు. చేతల దగ్గరికి వచ్చేవాడికి అట్లట్లేదండి, ఏముండదు, అంత తుస్సే. ఏమండి
ఇంత లావూదిన బెలూన్కి చిన్న పినిస్తే ఎట్లా పొడవగానే ఎట్లా టామ్ అంటుందో, మాటల్లో మాత్రం ఇంత ఉండదు, చేతల్లోకి వచ్చేటప్పటికి ఏమి. పేతురు గారి జీవితం అలాంటిది. ఓవర్ కాన్ఫిడెన్స్, తన మీద తనకి ఆ విపరీతమైన నమ్మకం. కానీ దేవుని బిడ్డలారా, ఏదైనా శ్రమ కలగగానే, సాధన కలగగానే వెంటనే భయం, నేను చేయలేను, నేను ఉండలేను అనేటటువంటి తత్వం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే పేతురు యొక్క ఆత్మీయ జీవితం కూలబడిపోవడానికి మూడవ కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మార్క్స్ వార్త 14:37 సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా నువ్వు మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇతడు ఆత్మీయ జీవితంలో ఏమండి పడిపోవడానికి, దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేని జీవితం. హల్లెలూయా. ఈయన గారు గంటల రాత్రంతా నిద్ర లేకుండా చేపలు పట్టమని పడతాడు, కానీ ప్రార్థనలో గంట సేపు మెలుగుగా ఉండలేడు. మా అర్థమవుతుందా? మాట్లాడలేదు. మన జీవితాలు కూడా అలా ఉంటుంది. కొన్నిసార్లు రోజంతా పని చేయమంటే చేస్తాం. ఎవరి కోసం? మన కోసం. ప్రభు సన్నిధిలో గంట సేపు ప్రార్థనలో ఉండగలమా అంటే ఉండలేవు. ఆవులింతలు వస్తూ ఉంటాయి, పునిగిపాట్లు వస్తూ ఉంటాయి. ఏమండి, ముందుకు పడినా వెనక పడినా అంటే తోలుతూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు జీవితం ఇది. అరే, యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. అర్థమైందా? ఎవరిది వెళ్ళాడు ప్రార్థనకి? యేసు. అక్కడ ప్రార్థన నడిపించేది అగస్టిన్ పాస్టర్ గారు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు. అరే, ఆయన ప్రార్థన నడిపిస్తుంటే నిద్రపోతే నాలాంటి వాడు ప్రార్థన చేస్తే మొత్తాన్ని గుర్రపెడతాడు. గురకే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అందుకే బిడ్డలారా, పేతురు తర్వాత కాలంలో భక్తి జీవితంలో పడిపోయాడు. ఈరోజు లోక సంబంధమైన పనుల మీద ఉన్న ఆసక్తి నీకు ప్రార్థన మీద ఉండకపోతే నీ భక్తి జీవితంలో నువ్వు నిలబడలేదు. హల్లెలూయా. లోకంలో అన్ని పనులకి ముందు పరిగెడతా దేవుడి దగ్గరికి వచ్చేవాడికి వెనక్కి వెళ్ళిపోందామేమో, గట్టిగా కాసేపు ప్రార్థనలు ఉండలేకపోందామేమో, గట్టిగా కాసేపు దేవుని వాక్యం వినలేకపోందామేమో. దేవుని బిడ్డలారా, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఒకవేళ అట్లా ఉంటే కనుక నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు అని అర్థం చేసుకో. హల్లెలూయా. తర్వాత కాలంలో అమ్మా దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయి మళ్ళా చేపలు పడతాను గోచి పెట్టిన పేతురులాగా మన బ్రతుకు మళ్ళా లోకంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నదని జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. స్తోత్రం చెప్దామండి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మార్క్స్ వార్త 14:54. మార్క్స్ వార్త 14:54. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి, ఎక్కడి నుంచి దూరము నుంచి ఆయనను వెంబడిస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. 3.5 సంవత్సరాలు ఎలా ఉన్నాడో? దగ్గరగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఎలా ఉన్నాడమ్మా? దగ్గరగా ఉన్నాడు. శ్రమ కలగగానే ఎలా ఉన్నాడు? దూరం అయిపోయాడు. హల్లెలూయా. అర్థం ఉందా? పేతురు జీవితంలో ఏమండి, కష్టకాలంలో, శ్రమల్లో, బాధల్లో ప్రభువును హత్తుకునే బ్రతుకు లేదు. ప్రభువుతో దగ్గరగా జీవించగలిగినటువంటి ఆ బాండింగ్ కోల్పోయాడు. ఉన్నతమైన సంబంధాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఏమండి, ప్రభువుకు దూరం అయిపోతున్నాడు. చూడండి, మొదటేమో లోక సంబంధమైన విషయాలు ఆలోచించడం మొదలెట్టాడు. దేవుని చిత్తాన్ని చూడలేక శ్రమలకు భయపడ్డాడు. రెండోదేమో దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ అందులో నిలబడలేకపోయాడు. తర్వాత ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏదేదో మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు, బయటికి వెళ్తే ఇంకో మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తర్వాత ఏమో గట్టిగా గంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? దూరం అయిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువుకి దూరం అయిపోతున్నాడండి. హల్లెలూయా. దూరం అయిపోతున్నాడు దేవునికి. ఏమండి, ప్రభు సన్నిధానానికి దూరం అయిపోతున్నాడు. ఆయన సహవాసానికి దూరం అయిపోతున్నాడు. మొదట్లోనేమో దేవుని బిడ్డలారా, ఏమండి, ప్రభు కొరకు ఎలా ఉన్నాడు? ఎంత రోషంగా ఉన్నాడు. ప్రభు నీవే అయితే నేను నడుస్తాను నీళ్ళ మీద అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు?
దూరంగా ఉన్నాడు. అమ్మా, మన భక్తి మన మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏమండి, బాప్తిసం పొందిన కొత్తలో, ప్రభువుని ఎరిగిన కొత్తలో, హల్లెలూయా, ఈ వాక్యం నా కోసమే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అంటాం. ఏమంటే 2-3 సంవత్సరాలు ఈ సీనియారిటీ పెరిగిన తర్వాత ఏమంటాం తెలుసా? పాస్టర్ గారికి ఎవరో చెప్పారు నా కోసం చెప్తుండే ఈయన, ఈయనకి ఏం పని లేదు, నా కోసమే చెప్తుండే ఈయన. ఏమండి, ఇక్కడికి వచ్చింది ఎందుకు? ప్రార్థనకి ఎందుకమ్మా చెప్పండి? ఏమని ప్రార్థన చేయాలి? నాతో మాట్లాడు ప్రభు అంటూ నీతో మాట్లాడతాం, నా కోసమే మాట్లాడతాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనేమో నాతో మాట్లాడంటావు, పాస్టర్ గారు వాక్యం చెప్తే ఏమంటావు? ఈయనకి ఎవరో చెప్పారు, నా కోసమే చెప్తుంది ఈయన. హల్లెలూయా. ఏంది? అట్లా కాదు పెట్టారా, అది కాదు. మన జీవితంలో ప్రారంభంలో ఉన్న ఆశ చివరి వరకు ఉండాలి. ప్రారంభంలో దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో నీ భక్తి జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొలది నువ్వు ఇంకా దగ్గర అవ్వాలి, కానీ దూరం అయిపోకూడదు. పేతురు దూరం అయిపోతున్నాడండి, దూరంగా వెళ్ళిపోయాడు, భక్తిలో దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, చివరి లక్షణం ఏమండి ఇక్కడే రాయబడి ఉంటుంది. చివరి మాట కూడా చెప్తాను. ఇదే 54వ వచనాన్ని మనం చదువుదాం. ఇదే 54వ వచనం కిందకి చదువుదాం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఎక్కడ కూర్చోవలసినాడు? అరే, ప్రభువును పట్టుకొని జైలుకి తీసుకెళ్తే అందరు కలిసి సహవాసంగా కలిసి ప్రార్థనలో కూర్చోవలసినాడు బంట్రోతులతో కూర్చొని చలి కాగుతూ సోది కబుర్లు చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ బంట్రోతులు అంటే ఎవరో? సైనికులండి. సైనికులు, ప్రభువుని ఎత్తుకెళ్ళిన సైనికుల మధ్యలో కూర్చొని అక్కడ మాట కలుపుతున్నాడు, ఊసులు కలుపుతున్నాడు. ఏమండి, ఎక్కడ ఉండాల్సినాడు, ఎక్కడ కూర్చోవలసినాడు, ఎక్కడ కూర్చున్నాడో? ఎప్పుడైతే దేవుని సహవాసానికి, దేవునికి ప్రార్థనకు దూరం అయ్యాడో ఉండకూడని మనుషులతో సహవాసం ఏర్పాటవుతుందో, ఎక్కడ ఉండకూడదో వారితో సహవాసం కలుపుతుందో, వారితో మాట కలుస్తుంది. ఏమండి, భుజాల మీద చేతులు ఆడుతున్నాయి, వెళ్ళకూడని స్థలాలకు కాళ్ళు పరుగులు ఆడుతున్నాయి. హల్లెలూయా. అది కాదు కదా, పేతురు పడిపోవడానికి కారణం ఇది కదా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. పేతురు జీవితంలో ఆత్మీయతలో దిగజారిపోవడానికి కారణం ఇది కదా. ఈరోజు బిడ్డలారా, అమ్మా, నువ్వు ఎక్కడుండాలి? ఆదివారం రోజున ఎక్కడుండాలి? ఎవరి దగ్గర ఉంటున్నావు? ఏమండి, నీ సేవకుడికి శ్రమ కలిగిందా? సంఘానికి శ్రమ కలిగిందా? నువ్వు ఎక్కడ ఉండాల్సిందా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆలోచించి ఒకసారి. ఎవరితో మాట్లాడాలి? పేతురుని పట్టుకెళ్ళి జైలు వేస్తే సంఘం ఏం చేస్తుందండి? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. యేసు ప్రభును జైలుకి తీసుకెళ్తే పేతురు ఏం చేస్తున్నాడండి? చలిమంట దగ్గర కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డ ఎంత దిగజారిపోయాడండి. సహవాసంలో లేడు, సంఘంలో లేడు, ఆత్మీయతలో లేడు. అందుకనే దేవుని బిడ్డలారా, పూర్తిగా ఎవరి దేవునికి దూరం అయిపోయి గోచిపెట్టి నేను చేపలకు వెళ్తున్నాను, ఓహో నాతో ఎవడైనా వస్తాడా అంటే ఇంకో 7 వెనకాల వేసుకుని పోయింది. పోయి వాడు ఒక్కడ పోయిడా? అట్లేదండి. సంఘంలో కొంతమంది ఉంటారు, పోతా ఒకడ పోడు, ఇంకో 4-5 పుల్లలేసి ఆ 4-5 కూడా వెనకాల వేసుకుని పోయే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అది కాదండి, అది కాదు పేతురు లక్షణం. అమ్మా, ఎవరి లక్షణం ఇది చెప్పండి? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ మాట చదవండి, ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇరవై 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును కూడా నీతో వచ్చేదమన్నారు. ఎవరాల్లో? పైన ఉంటుంది 2వ వచనంలో. దిదోమా అనబడిన తోమ, గలిలయ అని కానా ఊరు వాడి యొక్క నతానియేలు, జబద్దయి కుమారులు 1 ఆయన శిష్యుల్లో మరొక 6 ఈయనతో కలిపి 7. అమ్మా, ఈయన ఎలాగ ప్రభువును వదిలేశాడు, ఎలాగ దేవుని చిత్తానికి దూరం అయ్యాడు. ఒకడు బాగున్నాడా? నేను చేపలు పడటానికి వెళ్తున్నాను కానీ ఇంకొక 6 తయారయ్యి నేను వెనకాల, అరే నువ్వు పోతే మేమేం చేస్తాం, మేము కూడా నీతోనే వస్తాం.
హల్లెలూయా. చూడండి ఎంతగా దేవుని చిత్తానికి దూరం అయిపోతున్నాడో, ఎంతగా ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నాడో. దేవుని బిడ్డలారా, ఇలాంటి పేతురు ఇంత దూరం అయిపోయిన తర్వాత యేసు ప్రభు మగ్దలేనే మరియతో మాట అన్నాడండి. ఇదిగో నేను గలిలయలో కలుస్తానని పోయి పేతురుకి చెప్పన్నాడు. అమ్మ, ఎవరికి చెప్పమన్నాడు? చెప్పండి. ఎంత ఇష్టమండి పేతురికి దేవుడు అంటే. అంత ప్రేమించే దేవుని వదులుకుని పేతురు ఎలా పోయాడు? అంత ప్రేమిస్తున్న దేవునికి ఎలా దూరం అయ్యాడంటావు? అంత ఇష్టపడుతున్నటువంటి పేతురుని, పేతురుని అంత ఇష్టపడుతున్న ప్రభువుకి ఎట్లా దూరంగా బ్రతికాడు అంటున్నావు? దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, ఇదిగో గలిలయలో నేను కలుస్తాను, అక్కడికి రమ్మని పేతురు కబురు పెట్టండి అన్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు లోకంలో పడి ఆత్మీయ జీవితం పాడు చేసుకోవడం నా ప్రభు చిత్తం కాదు. నువ్వు ఆత్మీయతలో దిగజారిపోవడం ప్రభు చిత్తం కాదు. దేవునికి దూరం అయిపోవడం దేవుని చిత్తం కాదు. ఉండకూడని మనుషులతో సహవాసం ఏర్పాటు చేసుకొని దేవుని చిత్తం నుంచి పూర్తిగా తొలగిపోవడం దేవుని చిత్తం కాదు. పేతుర్ని గలిలయలో పిలిచాడు. గలిలయలో పేతుర్ని దేవుడు దర్శించాడు. మేడ గదిలో పరిశుద్ధాత్మతో నింపాడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో దిగజారిపోయిన ఇదే పేతురు, అబద్ధాలాడినటువంటి ఇదే పేతురుతో ఆది సంఘాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. ఒక్క ప్రసంగానికి 3,000 మందిని మార్చగలిగిన అభిషేకం ఇచ్చి దేవుడు వాడుకున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? దేవుడు పిలిచాడండి. గలిలయనులకు రమ్మన్నప్పుడు పశ్చాత్తాపడుకుంటూ దేవుని మాటకు విధేయత చూపించి ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చోగానే దేవుడు అతని జీవితాన్ని మరలా కట్టడం మొదలెట్టాడు. పడిపోయిన తన బ్రతుకులో కోల్పోయినటువంటి భక్తిని, కోల్పోయినటువంటి యథార్థతను, కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని, కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి ప్రభు కట్టడం మొదలెట్టాడు. అంత మాత్రమే కాదండి, దేవుని బిడ్డ ఆనాటి కాలంలో బహుబలమైన రోసం కలిగిన దైవజనుడిగా దేవుడు పేతురును వాడుకోవడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఈరోజు అమ్మా, ఇదిగో ఈ 5 లక్షణాలు నేను దేవునికి దూరం చేస్తానే. అయితే ప్రభు మాట్లాడుతున్నాడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దూరం అయిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ప్రభు దగ్గర దేవుని సన్నిధిలో ఉండు, మరలా తిరిగి పశ్చాత్తాపడు. అయ్యా, నా జీవితం, అయ్యా నేను రాను నా బ్రతుకు నిజంగా ఇలాగే ఉందయ్యా, పేతురులాగా ఉంది. పనికిమాలిన విషయాల మీద దృష్టి పెడుతున్నాను. అయ్యా, నీ కొరకు నేను ఆరాటపడలేకపోతున్నాను. నీ కొరకు తండ్రి నేను నిలబడలేకపోతున్నా. తీసుకున్న సమర్పణ ఒకటే అయిపోతుంది, నా మాటలు ఒకటే అవుతున్నాయి, నా పనులు ఒకటవుతున్నాయి. అయ్యా, నేను నీకు దూరంగా ఉంటున్నానయ్యా. అయ్యా, నేను నీకు దూరంగా బతుకుతున్నానయ్యా. గట్టిగా గంట సేపు ప్రార్థనలు ఉండలేకపోతున్నానయ్యా. అయ్యా, నేను వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని, విశ్వాసాన్ని కూడా నేను చెడగొడుతున్నానయ్యా. నన్ను కట్టండి ప్రభు నువ్వు అడగగలిగితే నిన్ను దేవుడు అద్భుతంగా కట్టగలిగిన దేవుడు, అద్భుతంగా నిన్ను నిలబెట్టే దేవుడు. ఆశ్చర్యకరంగా పేతురు జీవితాన్ని అద్భుతంగా మార్చినట్లుగా దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదని చిన్న పిల్ల దగ్గర బొంకిన పేతురు అమ్మా చివరిలో ఎలా చనిపోయాడో తెలుసా? చివరి కాలంలో ఎలా చనిపోయాడో తెలుసండి? పేతురుని సిలువేయడానికి తీసుకెళ్లారు. కాబట్టి ఏ సిలువ దగ్గర అయితే దూరంగా నిలబడ్డాడో పేతురు చివరి కాలంలో ముసలి వయసులో పేతురుని సిలువేయడానికి పట్టుకెళ్ళారు. సిలువ యేసు ప్రభువుని సిలువేసినట్లుగా పేతురుని సిలువేసి చంపారండి. అయితే సిలువేస్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ప్రభు సిలువేయబడినట్లుగా నేను సిలువేయబడ్డాను, నాకు యోగ్యత లేదు, కానీ నన్ను తలకిందులుగా సిలువేయండి అన్నాడు. ఎలాగా? తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టండి, నా మొహం నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలా, నా శిరస్సు ఆయన పాదాలను అంటుకోవాలా అని తల కిందులుగా సిలువేయించుకొని చనిపోయాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి ఆయన కట్టడానికి కనుక నీ జీవితాన్ని అప్పగించుకుంటే అద్భుతంగా కట్టగలిగిన దేవుడు. ప్రాణం పోయేంత వరకు నువ్వెన్నడు ప్రభువును విడిచిపెట్టవు. ప్రాణం పోయేంత వరకు నువ్వెన్నడు దేవునికి దూరం అవ్వ. తర్వాత కాలంలో ఈరోజు అప్పగించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభువు ఈ మాటలు మన జీవితాల్లో ఈ మాటలను ప్రభు మన జీవితాలు స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.